వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. కన్నప్ప సినిమా విడుదలై 2 రోజులు గడిచిపోయాయి, 3వ రోజు నడుస్తూ ఉంది. మరి ఈ 2 రోజుల్లో దాని కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అంటే, దేశవ్యాప్తంగా చూసుకున్నప్పుడు మొదటి రోజుతో పోలిస్తే 2వ రోజు ఆ కలెక్షన్లు పడిపోయాయి అని చెప్పేసి తెలుస్తూ ఉంది. మొదటి రోజు దాదాపు 9,35,00,000 రూపాయల నెట్ని దేశవ్యాప్తంగా ఈ సినిమా కలెక్ట్ చేసింది. మనకు తెలుసు, తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషలో కూడా కన్నప్ప సినిమా విడుదలైంది. మంచు విష్ణు టైటిల్ రోల్ పోషించగా మోహన్ బాబు ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమా. హేమీలైనటువంటి వివిధ భాషలకు చెందినటువంటి నటులు ఈ సినిమాలో కీలక పాత్రలు, ప్రత్యేక పాత్రలు చేశారు. ప్రభాస్ అయితే రుద్ర అనేటువంటి పాత్ర చేశాడు. శివపార్వతులుగా అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ నటించారు. అలాగే శరత్ కుమార్ మంచు తిన్నడు అంటే మంచు విష్ణు పోషించినటువంటి పాత్ర, అతనికి తండ్రిగా అతను ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ పోషించాడు. అలాగే కన్నడ చిత్రరంగానికి చెందినటువంటి దేవరాజ్ ఒక గూడెం పెద్దగా ఈ సినిమాలో కనిపిస్తాడు. ఇక మహదేవ శాస్త్రిగా మోహన్ బాబు అంటే అప్పట్లో బాబు రూపొందించినటువంటి కృష్ణరాజ్ కథానాయుడిగా రూపొందించిన సినిమాలో ఆ పాత్రను రావు గోపాలరావు చేస్తే ఇక్కడ మోహన్ బాబు చేశాడు. అలాగే మధుబాల, ఆమె కూడా ఒక గూడెం పెద్దగా కథానాయికగా నటించినటువంటి ప్రీతి ముకుందన్ అంటే ఆ పాత్ర నెమలి పాత్ర. ఆ నెమలి పాత్రకి తల్లిగా ఆమె యాక్ట్ చేశారు. ముఖేష్ ఋషి, బ్రహ్మాజీ, రఘుబాబు ఇట్లా ఎంతోమంది ఈ సినిమాలో పేరు పొందిన వాళ్ళు. బ్రహ్మానందం, సప్తగిరి కూడా 2 గురు శిష్యులుగా, బ్రాహ్మణులుగా వాళ్ళు కూడా కనిపిస్తారు. సో ఇంతమంది తారాగణంతో రూపొందినటువంటి ఈ సినిమా మొదటి రోజు మంచి టాక్ని తెచ్చుకుంది. ఫస్ట్ హాఫ్లో కొన్ని పొరపాట్లు జరిగినాయని చెప్పేసి మనం ఆల్రెడీ ఆ రివ్యూలో చెప్పుకున్నాము. సో ఆ ఫస్ట్ హాఫ్ తీసేస్తే, అంటే ఫస్ట్ హాఫ్ చివరిలో మోహన్ లాల్ గారు వస్తారు, మలయాళ సినిమా సూపర్ స్టార్. తను కూడా ఈ సినిమాడుగా కిరాతుడుగా మారినటువంటి శంకరుడుగా కనిపిస్తాడు. అంటే మామూలుగా శంకరుడుగా అక్షయ్ కుమార్ నడిస్తే అతని కిరాతుని రూపంలో మోహన్ లాల్ కనిపిస్తాడనమాట. అది ఇంటర్వెల్ బ్యాంగ్గా పెట్టుకున్నారు. ఆ తర్వాత సెకండ్ హాఫ్లో ప్రభాస్ ఎప్పుడైతే ఎంట్రీ ఇస్తాడో అక్కడి నుంచి సినిమా ఇంకొక పేసులోకి వెళ్ళింది అని చెప్పేసి అందరూ కూడా భావించారు. అదే ఈ సినిమాను కొంతవరకు నిలబెట్టింది. అయితే ఆక్యుపెన్సీ రూపంలో చూసుకుంటే మొదటి రోజు మనం దేశవ్యాప్తంగా 9,35,00,000 రూపాయలు నెట్ వచ్చిందని చెప్పుకున్నాం. కానీ అది 2వ రోజుకి వచ్చేటప్పటికి 7,15,00,000కి పడిపోయిందని చెప్పేసి మనకి శాక్ నిల్క్ అది ట్రాకింగ్ సైటు. సో బాక్స్ ఆఫీస్లో ఏంటి, ఎలా ఉంది ట్రెండ్, ఎలా ఏ స్టేట్లో ఎలా ఉంది, ఏ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అని చెప్పి ట్రాక్ చేసేటువంటి ఒక సైటు. సో అది చెప్పిన లెక్కల ప్రకారం అయితే అది మొదటి రోజు 9 కోట్ల చిల్లర, 2వ రోజు 7 కోట్ల చిల్లర. మొత్తంగా చూసుకుంటే ఆల్మోస్ట్ 16.5 కోట్ల రూపాయల వరకు కూడా ఇది నెట్ కలెక్షన్స్ రూపంలో ఈ సినిమా సాధించింది అని చెప్పేసి అది తెలియజేసింది. మరోవైపు చూసుకుంటే కుబేర సినిమాతో కంపేర్ చేసుకుంటే, కుబేర సినిమా అంతకుముందు వారం విడుదలైంది. ఆక్యుపెన్సీ రేటు పరంగా చూసుకుంటే ఇది 2వ రోజు దేశవ్యాప్తంగా కన్నప్ప ఆక్యుపెన్సీ ఎలా ఉందో, థియేటర్ ఆక్యుపెన్సీ దానికంటే కుబేర 9వ రోజు ఆక్యుపెన్సీ మెరుగ్గా ఉంది అని చెప్పేసి తెలియజేసింది. కాకపోతే ఇక్కడ రెండింటి తేడా ఏంటంటే, కన్నప్ప థియేటర్లు చాలా ఎక్కువ కుబేర సినిమాతో పోల్చుకుంటే, అందువల్ల దాని ఆక్యుపెన్సీ ఎక్కువగా కనిపించి ఉండవచ్చు అని చెప్పేసి మనం భావించాలి. ఆ టిక్కెట్లు ఏవైతే ఉన్నాయో ఆ టిక్కెట్ల రేటు తెగిన దాన్ని బట్టి కూడా మనకు అర్థమవుతుంది. కాకపోతే ఇక్కడ రెండిటికి తేడా ఏంటంటే, మొదటి రోజు 14 కోట్ల చిల్లర వసూలు చేసినటువంటి కుబేర సినిమా 2వ రోజు 16 కోట్ల రూపాయల చిల్లర వసూలు చేసింది. అంటే 2వ రోజు పెరిగింది. 3వ రోజు ఆదివారం వచ్చేటప్పటికి ఇంకా మరింత 17 కోట్ల చిల్లర నెట్ వసూలు చేసింది. అలా కుబేర సినిమా ఫస్ట్ వీకెండ్ మొదటి రోజు కంటే 2వ రోజు, 2వ రోజు కంటే 3వ రోజు ఎక్కువ కలెక్ట్ చేస్తే, కన్నప్ప సినిమా అలా చేయలేకపోయింది. ఆక్యుపెన్సీ రేటు కూడా తగ్గింది.
అందువల్ల కలెక్షన్స్ కూడా తగ్గాయని చెప్పేసి మనకి ఆ గణాంకాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఈరోజు ఆదివారం ఎలా ఉన్నాయి కలెక్షన్స్ ఏంటి అనేది మనకి అంటే మార్నింగ్ షో, మ్యాట్నీ, ఫస్ట్ షో ఇవన్నీ చూసినప్పుడు కాస్త బెటర్గానే ఉన్నాయి అనేటువంటి సమాచారం అందుతుంది. సో మొత్తానికి ఈ 3 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది రేపటికి మనకి ఒక పూర్తి సమాచారం అందే అవకాశం ఉంది. దీన్ని బట్టి ఇది ఏ రేంజ్ కలెక్షన్స్ని సాధిస్తుంది ఏంటి అనేటువంటి విషయం మనకి అవగతమవుతుంది. ప్రస్తుతానికైతే దానికి వచ్చినటువంటి ఆ టాక్ను బట్టి ఇంకా మరింత కలెక్షన్లు రావాల్సి ఉంది అనేటువంటి అభిప్రాయం అయితే కలుగుతూ ఉంది. మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఈ కన్నప్ప సినిమా ఏ స్థాయి కలెక్షన్స్ సాధించి, అంటే ఇప్పటికే మొదటి రోజు ఓపెనింగ్స్ పరంగా చూసుకున్నా, అలాగే ఇప్పటివరకు కలెక్ట్ అయినటువంటి ఆ అమౌంట్ ఏదైతే చూసుకుంటే ఇప్పటివరకు మంచు విష్ణు కెరీర్లోనే అత్యధిక కలెక్షన్ అని చెప్పేసి విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఏ స్థాయి కలెక్షన్ వసూలు చేస్తుందో లెట్ us వెయిట్ అండ్ సీ.